ఓకే, ప్రైజ్ గాడ్. ఈ చివరి సెషన్ ఈరోజు. ఇంతవరకు దేవుడు మనకు చూపినటువంటి కృపను బట్టి దేవుడికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిన్న తెలుగులో మెసేజ్ విని చాలామంది సంతోషించారంట. అండ్ నన్ను తెలుగులోనే ఎక్కువ చెప్పమన్నారు కనుక తెలుగులో ఎక్కువ చెప్తున్నాను. తెలుగు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత నన్ను కలవండి, మీతో కూర్చొని మళ్ళీ మెసేజ్ అంతా చెప్తాను. ఓకే, ఈ యుగాంతమందు దేవుడు మనకిచ్చినటువంటి చాలా శ్రేష్టమైనటువంటి సమయం, దేవుని సన్నిధిలో, దేవుని సహవాసంలో, దేవుని యొక్క వాక్య సత్యాలను నేర్చుకోవడం. ముఖ్యంగా దేవుని వాక్యము, దేవుని ఆత్మ మనలను సంధించడానికి మనము దేవుడికి అవకాశం ఇవ్వడం, అది మనకు ధన్యకరమని నేను భావిస్తాను. ఎందుకంటే రాను రాను బైబిల్లో హెచ్చరించబడినట్లు విశ్వాసంలో వెనుకబడిపోయేటువంటి ప్రమాదం ఎక్కువ, మోసపోయేటువంటి ప్రమాదం ఎక్కువ, దారి తప్పేటువంటి ప్రమాదం ఎక్కువ, ప్రభు రాకడలో సిద్ధపడకుండా లోక సంబంధమైనటువంటి విషయాల్లో కూరుకుపోయే ప్రమాదం ఎక్కువ. అలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోగలిగితే దానికన్నా శ్రేష్టమైనటువంటిది మరొకటి లేదు. మనము ఒక గంభీరమైనటువంటి టాపిక్ని ధ్యానిస్తున్నాం. నా వెంబడి రండి అని ప్రభు అయినటువంటి యేసు తనను నమ్ముకున్నటువంటి శిష్యులందరినీ కూడా ఆజ్ఞాపించి పిలవడం. దాని గురించి బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. కాకపోతే మనకున్నటువంటి సమయంలో కొన్నింటిని మాత్రమే మనం చూడగలుగుతున్నాం. దేవుడి వాక్యము నిన్న అండ్ ఈ రోజున మనం చూసినట్లు అనేక రకాలుగా ప్రజలు ఆయన్ని వెంబడించడానికి ప్రయత్నిస్తారు. అండ్ ఆయన్ని వెంబడించడానికి ప్రయత్నించినప్పుడు ఏ రకంగా ఆయన్ని వెంబడించాలని ఆయన చెప్పాడో దాని గురించి మనం నేర్చుకున్నప్పుడే సరైన రీతిలో ప్రభువును వెంబడించుటకు వీలవుతుంది. ఈ మధ్యాహ్నం ఒకటి మనం చూసాం. ఒకటి తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని యేసును వెంబడించుట. రెండవది ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు కనుక ఆయనను వెంబడించినప్పుడు మనము చీకటిలో నడవం, వెలుగులో నడిచి వెలుగుతో మనం అనుబంధాన్ని కలిగి జీవించేటువంటి వారంగా ఉంటాం. మనకున్న సమయంలో ప్రభు చిత్తమైతే మరికొన్ని 3 లేక 4 ఆయన్ని వెంబడించడానికి మనకు అవసరమైనటువంటి విషయాలు బైబిల్లో ఏవైతే బోధించబడ్డాయో వాటి గురించి నేను క్లుప్తంగా మీతో పంచుకుంటాను. ప్రార్థన చేసి వాటిలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మరొకసారి రాత్రికాల సమయంలో మీ సన్నిధి మాకు దయచేశారు. ఇంతవరకు ప్రతి కార్యములో మీ హస్తాన్ని ఉంచారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నీ బిడ్డను నీ వాక్యము ద్వారా సంధించి వారిని బలపరిచి దీవించి మహిమ పొందమని, ప్రతి డిస్ట్రాక్షన్ని మాకు దూరం చేసి మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకోమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మూడవది యోహాను సువార్త 10వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూస్తాం. టు ఫాలో జీసస్ యూ మస్ట్ హియర్ హిస్ వాయిస్. యేసును వెంబడించుట అంటే ఆయన స్వరాన్ని వినుట, ఆయన స్వరాన్ని గుర్తించుట, ఆయన స్వరాన్ని అనుసరించుట. యోహాను సువార్త 10వ అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతున్నాను. అతనికి ద్వారపాలకుడు, అతనికి అంటే కాపరికి అని అర్థము, తలుపు తీయును. గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలికి నడిపించినప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. 27వ వచనం కూడా మనం చదువుదాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఈ 3 వచనాల్లో 3 ముఖ్యమైనటువంటి విషయాలు మన కొరకు రాయబడ్డాయి. ఒకటి, ఆయన గొర్రెలు ఏవైతే ఆయన మందలో ఉన్నాయో, ఆయనతో ఉన్నాయో, వేటికైతే ఆయన కాపరిగా ఉన్నాడో ఆ గొర్రెలు మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరాన్ని వింటాయి. రెండవది ఆయన స్వరాన్ని గుర్తిస్తాయి. మూడవది ఆయన స్వరాన్ని వెంబడిస్తాయి. దే నాట్ ఓన్లీ హియర్ ద వాయిస్, దే నో ద వాయిస్ అండ్ దెన్ దే ఫాలో ద వాయిస్. సో గొర్రెలుగా ఉన్నటువంటి వారు క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో, ఆ గొప్ప కాపరి, ఆ మంచి కాపరి యొక్క గొర్రెలుగా ఎవరైతే ఉన్నారో వారు
దేవునితో సహవాసం చేసినప్పుడు, ప్రభుతో సహవాసం చేసినప్పుడు, ఆయన మందలో గొర్రెలుగా ఉండి ఆయనతో నడుస్తున్నప్పుడు ఆయన స్వరాన్ని వినేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. ఆయన స్వరాన్ని గుర్తించేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. ఆయన స్వరాన్ని అనుసరించేటువంటి అనుభవాన్ని కలిగి ఉంటారు. దేవుడి స్వరం మనం వినడం అవసరమా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే అది చాలా అవసరము అని బైబిల్ మనకు చెప్తోంది. దేవుడి పోలికలో దేవుడి స్వరూపమందు ఆది మానవుడు ఆదాము అవ్వ చేయబడినప్పుడు వారితో దేవుడు మాట్లాడేవాడు. బైబిల్ చెప్తోంది తోటలో ఆయన ప్రతిదినం వారితో సహవాసం చేసేవాడు అండ్ ఆయన వారితో మాట్లాడేవాడు. ఆయన వారికి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ లేకపోతే ఒక కమాండ్మెంట్ మనకి జెనిసిస్లో కనబడుతుంది. వారు ఆయన మాట ప్రకారం జీవించినంత కాలం వారికి సమాధానం ఉండింది, వారు ఆశీర్వదించబడినటువంటి వారిగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఆయన స్వరానికి వారు ధిక్కారం చూపించారో, ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వారు మీరి దానికి వ్యతిరేకంగా భిన్నంగా వారి జీవితాన్ని జీవించడం వారు చేశారో, అప్పుడు వారు దారి తప్పిపోయినట్లు, వారు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో పడిపోయినట్లు వాక్యం మనకు హెచ్చరిస్తోంది. యేసుక్రీస్తు ప్రభు గురించి యోహాను సువార్తలోనే 2 విషయాలు రాయబడ్డాయి. మీరు తర్వాత చూసుకోండి. 6వ అధ్యాయంలో 63వ వచనాన్ని చూస్తే ఆయన మాట జీవముతో కూడింది అని రాయబడి ఉంటుంది. సో మనము జీవము కలిగినటువంటి వారముగా దేవుడి కొరకు జీవించాలి అంటే జీవము కలిగినటువంటి దేవుడి మాటలు మన జీవితంలో భాగమై ఉండాలి. రెండవది 68వ వచనంలో మీరు చూసినట్లయితే ఆయన మాటలోనే నిత్య జీవం ఉంది, లేకపోతే ఆయన మాటలు మనల్ని నిత్య జీవానికి నడిపిస్తాయి. నిత్య జీవాన్ని నిరీక్షించేటువంటి ప్రతి ఒక్కరూ, నిత్య జీవాన్ని కాంక్షించేటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా దేవుడి మాటలను వారి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటివిగా ఎంచుతారు. మరి ఈ రోజున క్రైస్తవులను గురించి మనం చూసినప్పుడు, విశ్వాసులను గురించి మనం చూసినప్పుడు ఎన్నో విషయాలు చెప్పొచ్చు. కాకపోతే ఒక విషయం నేను చెప్తాను. చాలామంది విశ్వాసము బలహీనముగా ఉన్నది అని చెప్పడానికి ఎన్నో మనకు కారణాలు కనిపిస్తాయి. దాంట్లో నేను మీ ముందుకు ఒకటి తీసుకొని వస్తాను. విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతమని బైబిల్ మనకు చెప్తోంది కదా. నా విశ్వాసము బలంగా ఉంటే తప్పకుండా క్రియలు ఉంటాయి. విశ్వాసం బలంగా ఉంటే తప్పకుండా దేవుణ్ణి గణపరిచేటువంటి కార్యాలు చేస్తాం. విశ్వాసం బలహీనంగా ఉంటే క్రియలు ఉండవు. విశ్వాసం చచ్చినదైతే, జీవము లేనిదైతే దేవుడు మెచ్చేటువంటి, ఆమోదించేటువంటి, దేవుడికి మహిమ తెచ్చేటువంటి కార్యాలు మన జీవితంలో అసలు ఏమీ ఉండవు. మనం జీవిస్తున్నామన్న పేరు మాత్రం ఉంటుంది, కానీ మనకు నిజానికి దేవుడి ఎదుట మృతవస్థ అన్నమాట. వి మే హ్యావ్ అ రెప్యుటేషన్, బట్ బిఫోర్ గాడ్ వీఆర్ యాజ్ గుడ్ యాజ్ డెడ్. అలాంటి పరిస్థితిలో ఉండడానికి గల కారణం ఏంటంటే చాలామంది దేవుడి స్వరాన్ని వినకపోవడం, ఆయన మాట వినకపోవడం చేత విశ్వాసాన్ని పొందుకోకపోవడమే ఒక బలహీనతగా మనం చూస్తాం. 3 విషయాలు ఇక్కడ మనం చూసి ముందుకెళ్ళిపోదాం. మొట్టమొదటిది, ఆయన స్వరాన్ని వినాలి అంటే రోజు ఆయనతో సహవాసం చేసే అనుభవం మనకు ఉండాలి. ఫెలోషిప్ అనేది మనకు ఉండాలి. కాపరి ఎప్పుడు తన మందను, తన గొర్రెలను తన వెంట పెట్టుకొని తిప్పుతూ ఉంటాడు. మీరు గమనిస్తే కాపరి ఎక్కువ సమయం గొర్రెలతో గడుపుతాడు అండ్ గొర్రెలు కూడా ఎక్కువ సమయం కాపరితో గడుపుతున్నట్లు మనం చూస్తాం. ఆ రకంగా వారిద్దరూ సహవాసం చేసినప్పుడు ఒకరిని ఒకరు అన్యోన్యమైన రీతిలో, ఇంటిమేట్ వేలో తెలుసుకోవడానికి వీలవుతుంది. మీకు ఒక కీర్తనలో ఈ మాట గుర్తు ఉండే ఉండొచ్చు. దేవుడు అంటాడు, బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. సో మనకు ఈ క్వైట్ టైం అని మనం పెట్టుకున్నాం. విశ్వాసుల జీవితంలో ఏకాంత సమయం, దేవుడితో మనం గడిపేటువంటి ఏకాంత సమయం. ఈ రోజున చాలామందికి ఎన్నో కారణాల చేత, ఎన్నో విషయాల చేత, ఎన్నో ఆటంకాల చేత క్వైట్ టైం అనేది దెబ్బతినిపోతుంది, అది లేకుండా పోతుంది. సో అది లేకపోవడం చేత మనం ఎట్లా ఇన్స్టెంట్ జనరేషన్లో ఉన్నాం కనుక మనం ఏం చేస్తామంటే ఇన్స్టెంట్ ప్రేయర్లు చేసి మనకు ఎక్కువ క్వైట్ టైంని మెయింటైన్ చేయకుండా పరిగెత్తిపోతుంటాం. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పెళ్లి చేసుకున్నటువంటి జీవిత భాగస్వామితో 40 ఏళ్ళు కాపురం చేసినా ఆమెను పూర్తిగా తెలుసుకోలేం. ఇది మీకు తెలుసో లేదో? భర్తను పూర్తిగా తెలుసుకోలేం, ఎందుకంటే చాలా విషయాలు మనకు తెలియకుండా వారితోనే సమాధి అయిపోతాయి. మరి అట్లాంటప్పుడు సర్వాధికారి అయినటువంటి పరిపూర్ణుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవడం అనేది మనం 24 గంటల సమయంలో 20 నిమిషాలు, 10 నిమిషాలు, 30 నిమిషాల్లో తెలుసుకుంటాం అనుకుంటే దానికన్నా పెద్ద మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. అందుకనే యేసుప్రభు అంటాడు, నేను మిమ్ముని ఎన్నడును విడవను ఎడబాయను. ఎందుకన్నాడు తెలుసా? ఆయనకు మనం అవసరమని కాదు, మనకు ఆయన అవసరమని.
కాన్స్టెంట్ ప్రెజెన్స్, కాన్స్టెంట్ ఫెలోషిప్ మనకు అవసరమని దేవుడు మనకు ఆ రకంగా చేశాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తు చేస్తాను. యేసు ప్రభుతో పాటు చాలామంది శిష్యులు ఉండేవారు. దాంట్లో కొంతమంది స్త్రీలు ఆయన్ని వెంబడించారు. వారు ప్రభువుకు చాలా దగ్గరగా ఉండేవారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. ఆ సమయంలో సమాధి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. ఆమె పేరు మగ్దలేనే మరియా. ఆమె సమాధి దగ్గరికి వచ్చి యేసు ప్రభు యొక్క శరీరాన్ని వెతుకుతున్నప్పుడు ఆయన శరీరం అక్కడ కనిపించలేదు. ఎందుకంటే ఆ పాటికి ఆయన పునరుత్థానుడైపోయాడు, ఆయన లేచాడు. ఆ శరీరం కనిపించకపోయేసరికి ఆమె చాలా దుఃఖస్తురాలై, చాలా బాధపడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఆమె లీనమైనప్పుడు ఆమెకు పక్కన ఒక ఆయన కనిపించాడు, ఒక తోటమాలి అనుకుందామె. కాకపోతే ఆయనతో ఆమె ఏమంటుందో మీరు ఇక్కడ చూస్తారు. 15వ వచనం. యేసు ఆమెను చూసి ఆమె ఏడుస్తోంది కనుక అంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అన్నప్పుడు ఆమె అంటోంది, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదును. మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో ఎందుకని ఆమె అట్లా అంటుందో? చచ్చిపోయినటువంటి ఆయన్ని ఎత్తుకొని పోయి ఏం చేస్తుంది? మామూలుగా యూదులు నమ్మేటువంటి విషయం ఏంటంటే, ఒక్కసారి ఒక మనిషి చనిపోయిన తర్వాత 4 రోజులకు కుళ్ళు మొదలవుతుంది అనమాట. ఫ్రమ్ 4th day ఆన్వర్డ్స్ ద బాడీ బిగిన్స్ టు కరప్ట్. కానీ ఇక్కడ మరి అంటోంది, ఆయన నేను తీసుకుపోతాను. బహుశా నేను అనుకుంటాను ఆయనతో ఆ 3.5 సంవత్సరాలు ఆమె గడిపినప్పుడు ఆయన సహవాసము, ఆయన సన్నిధి, ఆయన యొక్క ఆ గొప్ప ప్రెజెన్స్ని ఎంతగా అనుభవించిందంటే ఆయన లేకపోయేసరికి ఆమె ఉండలేకపోయింది. మనలో ఎంతమంది ఆ స్థితిలోనికి వచ్చాం? మనలో ఎంతమంది అలాంటి ఆత్మీయతలోనికి ఎదిగాం? చాలాసార్లు దీని గురించి మనం ఆలోచించకపోవచ్చు, పెద్దగా పట్టించుకోకపోవచ్చు. కానీ ఇవన్నీ కూడా బైబిల్లో మన కొరకు రాయబడ్డాయంటే ఇవన్నీ కూడా దేవుడి దృష్టిలో చాలా విలువైనటువంటి విషయాలు. మీలో ఎంతమంది ఒక వారం, ఒక మాసం ప్రార్థనలో వెనుకబడిపోయి బలహీనమైపోతే, దేవుడి సన్నిధికి దూరం అయిపోతే, ఎంతమంది అయ్యో నేను ఆయన్ని మోసుకుపోతే బాగుండు, ఆయన నాతోనే ఉంటే బాగుండు, నేను ఆయనకు ఎన్నడూ దూరం అవ్వకపోతే బాగుండు అనే బాధపడ్డారు? ఒకసారి ఆలోచించండి. మనం పాటలు పాడుతుంటాం, నేను పాటల మీద కామెంట్లు చేస్తుంటాను, కానీ అవి క్రిటికల్ కామెంట్లు కావు, జస్ట్ అనలిటికల్ కామెంట్లు అనమాట అవి. నీవుంటే నాకు చాలు యేసయ్యా అని పాడతాం మనం కదా. ఎందుకు ఉండాలి యేసయ్య మనతో? మనల్ని దీవించడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని పోషించడానికి, మనల్ని కాపాడడానికి, మనకు అన్ని చేయడానికి. అవన్నీ మనకు తప్పకుండా దేవుడు చేయాలి. మన బిడ్డల్ని ఎట్లా మనం అన్ని విషయాల్లో జాగ్రత్తగా చూసి పెంచి పెద్ద చేస్తామో అదే ప్రకారం దేవుడు ఇవన్నీ కూడా మనకు చేయాలి. అవి దేవుడు తప్పకుండా చేస్తాడు. కానీ మనం యేసును కోరుకున్నప్పుడు ఎందుకు కోరుకుంటున్నామంటే ఆయనతో సహవాసం చేయడానికి కోరుకుంటున్నాం అనేది ఆయన మనకు వాక్యంలో నేర్పిస్తాడు. ఆమె మొదట యేసును గుర్తించలేదు, కానీ తర్వాత మీరు చూస్తారు 16వ వచనంలో యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. వెంటనే ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచాను. ఎలా గుర్తుపట్టగలిగింది ఆయన తన ప్రభు అని? ఆయన ఆమెను మరియా అని పిలిచాడు గనక. ఇక్కడ బైబిల్లో మనం చదివాం, కాపరి తన గొర్రెలను పేర్లు పెట్టి పిలుస్తాడంట. సో మరియా అని పిలవగానే యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆమెను ఎప్పుడెప్పుడు పిలిచాడో, ఎన్నిసార్లు పిలిచాడో, పిలిచిన ప్రతిసారి ఏ రకంగా అతి మధురంగా మరియా అని పిలుస్తాడో అదే ప్రకారం ఆయన పిలిచేసరికి ఆమె ఒక్కసారి స్టన్ అయిపోయింది. అండ్ వెంటనే ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటంటే రబ్బూని అని పిలిచేసింది, నా ప్రభు అని. అంత ఇంటిమేట్ ఫెలోషిప్, అంత ఇంటిమేట్ రిలేషన్షిప్ మరియకు యేసుక్రీస్తు ప్రభుతో ఉండింది. అలా గొర్రెలకు కాపరితో సహవాసం ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించుట పెద్ద కష్టమైనటువంటి విషయంగా ఉండదు. ఒకసారి ఒక పెద్ద క్లాస్ రూమ్లోకి ఇద్దరు వచ్చారు. ఇద్దరు కూడా మరి బైబిల్లో కీర్తన 23వ అధ్యాయాన్ని వల్లించాలన్నమాట. మొదట యవనస్తుడు, ఆయన ఆరటర్గా పేరుగాంచాడు, ఆయనకి స్పీచ్ టెక్నిక్ తెలుసు, కమ్యూనికేషన్ స్కిల్ ఉంది. సో ఆయన 23వ కీర్తన అద్భుతంగా పలికేసరికి క్లాస్ అంతా గొప్పగా చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత ఈ ముసలాయన రెండో ఆయన లేచి ఆయన కూడా చాలా మెల్లగా చెప్పాడు. కాకపోతే ఆయనకి ఎవరు చప్పట్లు కొట్టలేదు. అందరూ వెంటనే గంభీరమైనటువంటి సీరియస్ థాట్లోనికి, డివోషనల్ మూడ్లోకి వచ్చేసారు. అప్పుడు ఈ మొదటి వ్యక్తి లేచి అన్నాడంట, ఐ నో ద సామ్ బట్ హీ నోస్ ద షెపర్డ్ అని. నాకు కీర్తన తెలుసు, కానీ ఆయనకి కాపరి తెలుసు.
ఈ రోజున మనం మన పిల్లలకి మెమరీ వర్సులు నేర్పించి సంతోషిస్తాం, అది మంచిదే, నేర్పించడం అవసరమే. కాకపోతే చాలాసార్లు వారు మెమరీ వర్సులకే పరిమితం అయిపోతున్నారు, వారు మాస్టర్ని తెలుసుకోకుండానే బతుకుతున్నారు. సో నా ప్రియ సహోదరి సహోదరుడు, మనము ఆయనను వెంబడించాలంటే ఆయన స్వరాన్ని వినేటువంటి వారముగా ఉండుట అత్యవసరం అని బైబిల్ చెప్తోంది. మెనీ నో జస్ట్ ద వర్డ్ బట్ నాట్ ద లార్డ్. ఆ సంగతి మనం ఎప్పుడు మర్చిపోకూడదు. రెండో విషయాన్ని మీరు చూసినట్లయితే దాంట్లోనే దేవుడు మాట్లాడుతాడు అనేది బైబిల్ మనకు పదే 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 నేర్పిస్తోంది. వీ హ్యావ్ ఎ స్పీకింగ్ గాడ్, వీ డు నాట్ హ్యావ్ ఎ డెడ్ గాడ్. We have a God who speaks and he constantly communicates with his people. ఆయన ఆదికాండం మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ఆయన నోట నుండి వచ్చినటువంటి మాటలు అనేకములు. ఆ మాటల గురించే మనము చదివి ధ్యానించడానికి, వాటిని మన జీవితంలో, మన పరిస్థితిలో, మన అనుదిన విధానంలో మనం నూతనంగా వినడానికి దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. మీకు గుర్తుండొచ్చు, ఒక చిన్న పిల్లవాడు అప్పుడే సేవలోనికి వచ్చాడు. అతడు చర్చిలోనే ఉంటున్నాడు. అతడికి దేవుడు తెలియదు, అంటే దేవుడితో ఇంకా పరిచయం అవ్వలేదు. దేవుడి స్వరం ఏంటో తను గుర్తించడం ఇంకా తెలుసుకోలేదు. దేవుడు పిలిచినప్పుడు అతడు పరిగెత్తుకుంటూ తన పాస్టర్ దగ్గరికి వచ్చాడు. మొదటిసారి వచ్చాడు, రెండోసారి వచ్చాడు, మూడోసారి వచ్చాడు. మూడోసారి పాస్టర్ అన్నాడు, నేను కాదు నిన్ను పిలిచేది మాస్టర్, డోంట్ కమ్ టు ద పాస్టర్, గో టు ద మాస్టర్ అన్నాడు. ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసు, ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మీకు. సమూయేలు. అంటే సమూయేలుకి ఈ ఏలీ ఏమని చెప్పాడు? నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము ప్రభువా. అది కూడా మనం పాడతాం కదా, మనం ఒక పాట పాడుతుంటాం తెలుగులో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. తప్పకుండా ప్రభు స్వరాన్ని వినిపిస్తాడు, కానీ మనము ఆలకించే మూడ్లో లేం. మనకు ఆ ఫెమిలియారిటీ ఉంటే మనం ఎక్కడున్నా కూడా వినేటువంటి వారంగా ఉంటాం. ఎందుకంటే ఆయనతో మనకు పరిచయం ఏర్పడింది, సహవాసం ఉంది. ఆయన మాట్లాడినప్పుడు మన జీవితంలో మనకి క్లిష్ట పరిస్థితి రావచ్చు, మనకి అత్యవసరమైనటువంటి విషయంలో సలహా కావచ్చు, జ్ఞానం కావాల్సిన విషయం రావచ్చు. అలాంటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం మన పని స్థలంలో ఉండొచ్చు, వంటింట్లో ఉండొచ్చు, బజార్లో ఉండొచ్చు, చర్చ్లో ఉండొచ్చు, ఆర్ క్వైట్ టైంలో ఉండొచ్చు. ఎక్కడున్నా దేవుడు మనకు ఆ మాటనిచ్చినప్పుడు మనం వినగలిగి దాన్ని గ్రహించగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే రెగ్యులర్గా, క్రమంగా ఒక ఆర్డర్ని పెట్టాడు. అదేంటంటే బైబిల్ని చదువుట ద్వారా, క్రమబద్ధమైనటువంటి బైబిల్ స్టడీ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి పరిస్థితిని దేవుడు అడ్రస్ చేస్తాడు. నేను చాలామంది సేవకులను అడుగుతున్నప్పుడు, ఫలానా క్రిటికల్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు, ఎట్లా తీసుకున్నారంటే వారు ఒక రెఫరెన్సో, ఒక ప్యాసేజో, లేకపోతే ఒక స్క్రిప్చరో కోట్ చేస్తారు. దీని ద్వారా దేవుడు నాకు ఈ యొక్క ఇన్సైట్ని ఇచ్చాడు, దీని ద్వారా దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించాడు, ఈ రకంగా దేవుడు నన్ను నడిపించాడు, సో దేవుడు నాతో ఈ రకంగా మాట్లాడాడు కనుకనే నేను ఆ స్టెప్ వేసాను అని వారు చెప్తూ ఉంటారు. అది నా లైఫ్లో కూడా ఎక్స్పీరియన్స్, అది మన బ్రదర్ అనిల్ లైఫ్లో కూడా ఎక్స్పీరియన్స్. ఆయన ఇక్కడ అమెరికాకి రావడం, ఇక్కడ సేవ పాలి భాగస్థుడు అవడం, సేవను ముందుకు తీసుకెళ్ళడం, దేవుడి యొక్క వాక్యం ద్వారా పొందినటువంటి నడిపింపు. కొంతమంది అనుకుంటారు, దేవుడు నాకు కల్లో కనపడి చెప్తే బాగుంటుంది, దేవుడు నాకు స్వరాన్ని వినిపించి చెప్తే బాగుంటుంది, లేకపోతే దేవుడు నా పక్కన దూతను ప్రత్యక్షం చేసి పంపిస్తే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ దేవుడు సామాన్యమైన రీతిలో ప్రతిదినము వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుంటాడు. దేవుడు మనకు ఒకటి నేర్పిస్తాడు. అదేంటంటే మనము ఆయన యొక్క మాటను చదివినప్పుడు దాన్ని శ్రద్ధగా గ్రహిస్తూ, అబ్జర్వ్ చేస్తూ వినేటువంటి వారంగా తయారవ్వడం ఆయనకి ఇష్టం. బైబిల్ స్టడీలో అబ్జర్వేషన్ అనేది సెకండ్ స్టెప్ అన్నమాట. ఇండక్టివ్ బైబిల్ స్టడీని ఫస్ట్ స్టెప్ అది. ఇండక్టివ్ బైబిల్ స్టడీ అనేటువంటి మెథడ్ని మీరు తీసుకున్నారనుకోండి, 3 స్టెప్స్ ఉంటాయి దాంట్లో. మొట్టమొదటిది అబ్జర్వేషన్, రెండవది ఇంటర్ప్రిటేషన్, మూడవది అప్లికేషన్. నా బైబిల్ స్టడీ అనేది హార్డ్ వర్క్, అందుకనే చాలామంది బైబిల్ స్టడీ చేయరు. కాకపోతే నేను ఒక మాట అంటుంటాను, బైబిల్ స్టడీ చేయకపోతే బతుకు స్టడీగా ఉండదని. బైబిల్ స్టడీ లేకపోతే బ్రతుకు స్టడీగా ఉండదు. ఈ రోజున చాలామంది అటు ఇటు తొనికిసలాడిపోవడానికి కారణం ఏంటంటే బైబిల్ స్టడీ చేయరు. ఒకవేళ చేసినా కూడా చాలా స్పీడ్గా చదివేస్తుంటారు, పైన సూపర్ఫిషియల్గా ఉన్నటువంటి దాన్ని చదివేసి మేము చదివేసాం అనుకుంటారు. ఆ రకంగా మనం దేవుడి స్వరాన్ని గ్రహించడము చాలా కష్టం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఒక మెడిసిన్ ప్రొఫెసర్ ఉండేవాడు, సర్ విలియం ఆస్లర్ అని. ఈయన మరి చాలా మేధావి అన్నమాట, అంటే చాలా వైజ్ మ్యాన్. ఒకసారి ఆయన దగ్గరికి మెడికల్ స్టూడెంట్స్ అందరూ క్లాస్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి
అబ్జర్వింగ్ మైన్యూట్ డీటెయిల్స్ అనేటువంటి లెక్చర్ ఇస్తున్నాడు. ఎందుకంటే డాక్టర్లకి చిన్న చిన్న విషయాలు కూడా గుర్తించడం అవసరం, లేకపోతే అక్కడే పెద్ద పెద్ద పొరపాట్లు అయిపోతాయి. ఆయన తన టేబుల్ మీద ఉన్నటువంటి ఒక చిన్న సీసాను తీసి వారికి చూపించి వారితో చెప్పాడు, దీంట్లో యూరిన్ శాంపుల్ ఉంది. అండ్ ఈ మధ్య మన యొక్క రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, ఒక పేషెంట్ డిజీజ్ని డయాగ్నైజ్ చేయడానికి యూరిన్ని టేస్ట్ చేస్తే కూడా మనకి చాలా ఫలితాలు వస్తాయి. అందుకనే ఇప్పుడు దీన్ని నేను చేస్తాను, మీరందరూ కూడా దీన్ని శాంపుల్ చూస్తారని చెప్పి ఆయన బాటిల్ ఓపెన్ చేసి తన ఇండెక్స్ ఫింగర్ దాంట్లో ముంచి నోట్లో పెట్టుకొని ఆ తర్వాత అందరినీ చేయమన్నాడు. అందరు యాక్ అనుకున్నారు. కానీ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ చేయమంటే ఆయన చేసి, చేయమంటే చేయకపోతే అట్లా. సో బాటిల్ అందరి దగ్గరికి పోయినప్పుడు అందరూ వేలు పెట్టారు, నోట్లో పెట్టారు, వేలు పెట్టారు, నోట్లో పెట్టారు, చక్ అనుకున్నారు, అయిపోయింది. బాటిల్ వెనక్కి వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, నేను మీకు ఏది నేర్పిద్దాం అనుకున్నానో అదే మీరు నేర్చుకోలేదన్నాడు. ఏంటా పాఠము? నేను ఎలా చేశాను, మీరు నా మాట విన్నారు కానీ నేను ఎలా చేశానో దాన్ని మీరు గుర్తించలేదు. నేను మీకు అందరికీ బాటిల్ చూపించి బాటిల్లో నా ఇండెక్స్ ఫింగర్ దించాను, కానీ నా నోట్లో నా మిడిల్ ఫింగర్ పెట్టుకున్నాను. కానీ అయితే మీరందరూ మాత్రం మీ ఇండెక్స్ ఫింగర్నే తీసి. సో అబ్జర్వేషన్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. మనం బైబిల్ స్టడీ చేస్తాం కానీ దాంట్లో అబ్జర్వేషన్ని సరిగ్గా చెయ్యం. అందుకనే చాలా గొప్ప లైఫ్ లెసన్స్ని మనం మిస్ అయిపోతూ ఉంటాం. దేవుడి స్వరం వినుట మామూలు విషయం కాదు, దానికోసం మనం మనస్సు పెట్టి మరీ వినడం అవసరం. యేసు తన గొర్రెలతో మాట్లాడినప్పుడు అద్భుతమైనటువంటి రీతిలో మాట్లాడతాడు. కాకపోతే వాటిని వినడానికి వాటికి మనసు ఉంటే చాలా గొప్ప ఆత్మీయ స్థాయిలోనికి ఆ గొర్రెలు ఎదిగిపోగలవు. అందుకని చూడండి, చాలామంది ఏళ్ళు గడిచిపోతున్నా కూడా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు, ఆత్మీయంగా ఎదిగేటువంటి పరిస్థితి ఉండదు. అలా కాకుండా మనం ప్రభు కొరకు ఎదిగేటువంటి వారంగా ఉండాలి. సో యేసు ప్రభుతో సమయం గడపాలి, యేసు ప్రభుతో సహవాసం చేయాలి, యేసు ప్రభుతో మనము ఆయన యొక్క వాక్యాన్ని బాగా పరిచయం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన స్వరాన్ని మాత్రమే వినగలిగేటువంటి వారంగా మనం ఉంటాం. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం, నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోదాం. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం, యేసును వెంబడించుటలో మరొక లక్షణం. 1 Peter 2:21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. పేతురు రాస్తున్నాడు, మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి విశ్వాసం కొరకు శ్రమల పాలవుతున్నటువంటి వారందరినీ ప్రోత్సహించి బలపరిచి వారికి నిరీక్షణ ఇచ్చి వారికి ఒక మరి ఎగ్జార్టేషన్ ఇస్తున్నాడు, ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నాడు. మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు ఆయన మాదిరి ఉంచిపోయాడు. సో యేసు ప్రభు మన జీవితాన్ని మనం ఎలా జీవించి దేవుడిని మహిమపరచవచ్చో మనకు నేర్పిస్తున్నాడు అనమాట. ఇక్కడ మనం మామూలుగా లోకంలో చూసినట్లయితే ఒక ఆర్టిస్ట్ని ఆయన దగ్గరికి వచ్చి ఆర్ట్ నేర్చుకునేటువంటి స్టూడెంట్లందరూ ఎట్లా అనుకరిస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిదాకా మన దేశంలో ఎంఎఫ్ హుసేన్ భారతదేశంలోనే కాదు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్టిస్ట్గా పేరుగాంచాడు. ఎంఎఫ్ హుసేన్కి చాలామంది ఫాలోవర్స్ ఉండేవారు, ఎంఎఫ్ హుసేన్కి చాలామంది స్టూడెంట్స్ ఉండేవారు. ఆయన ఎక్కువగా అంటే స్కూల్ పెట్టి వాళ్ళ దగ్గర ఫీ తీసుకొని వాళ్ళకి నేర్పించి ఏదో అయిపోవాలనుకునేవాడు కాదు. కాకపోతే ఎంఎఫ్ హుసేన్కి ఉన్న ఒక లక్షణం ఏంటంటే, ఎవరిలోనైనా మంచి టాలెంట్ ఉంటే, ఎవరిలోనైనా మంచి పొటెన్షియల్ ఉంటే వారిని ఎంకరేజ్ చేసేవాడు. వారిని ఆయన ఇవ్వాల్సినటువంటి టిప్స్, ఇవ్వాల్సినటువంటి క్లూస్ అన్నీ ఇచ్చి వారిని మంచి ఆర్టిస్టులుగా తయారు చేసేవాడు. ఇక్కడ ఆర్టిస్టులు అందరూ కూడా ఏం చేస్తారంటే పూర్తిగా వారికి చెప్పరు. ఏ మాస్టర్ కూడా తనలో ఉన్నట్టు అంత కూడా తన విద్యార్థికి నేర్పించడు, ఎందుకంటే తన్ను మించిపోతాడేమో అనే భయం వారికి ఉంటుంది. మన మాస్టర్ ఏం చేశాడంటే తన లైఫ్ అంతటిని మనకు చూపించేశాడు. తానేంటో, తన స్వభావం ఏంటో, తన యొక్క జీవన విధానం ఏ రకంగా దేవుడిని మహింపరిచిందో అంతటిని కూడా మన ఎదుట ఆయన బహిర్గతం చేసి మనల్ని ఆయన అడుగు జాడల్లో అడుగులేసి నడుచుకోమన్నాడు. మనం ఒకప్పుడు ఆదామును కాపీ కొట్టాం, ఇప్పుడు మనము సెకండ్ యాడమ్ని కాపీ కొట్టాలి. అందుకనే ఎఫ్ఎస్సి 1:5-1 ఈ రకంగా రాయబడి ఉంటుంది, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. సో మన జీవితంలో మనము ప్రభువును వెంబడించుట, ప్రభువును అనుసరించుట, ఫాలోయింగ్ క్రైస్ట్ అంటే వీ షుడ్ ఫాలో అకార్డింగ్ టు గాడ్స్ స్టాండర్డ్, వీ షుడ్ ఫాలో అకార్డింగ్ టు గాడ్స్ ప్యాటర్న్, అండ్ జీసస్ క్రైస్ట్ ఈస్ గాడ్స్ ప్యాటర్న్. యేసుక్రీస్తు మన యొక్క జీవితంలో నడవడానికి దేవుడిచ్చినటువంటి బ్లూ ప్రింట్ అనమాట. ఆయనలాగా మనం మారాలి, అది దేవుడి యొక్క అల్టిమేట్ పర్పస్. ఆయనలాగా మారాలి అంటే మనం ఆయన్ని అనుకరించి నడుచుకోవాలి.
మరి దాంట్లో చాలా విషయాలు వాక్యంలో ఉంటాయి, అవన్నిటినీ మనం ఈ టైంలో చూడలేము. కాకపోతే కొన్ని విషయాలు మనం చూసామనుకోండి, యేసు ఎలా ప్రేమించాడో అలా మనం ప్రేమించుట నేర్చుకుంటున్నామా? యేసు దేవుడి మాటకు ఎలా లోబడ్డాడో అలా మనం లోబడ్డం నేర్చుకుంటున్నామా? యేసు దేవుడిని ప్రతి విషయంలో ఎలా సంతోషపెట్టాడో అలా మనం సంతోషపెట్టడం నేర్చుకుంటున్నామా? యేసు దేవుడిని ఎలా ఘనపరిచాడో, ఎలా మహిమపరిచాడో అలా మనం చేయగలుగుతున్నామా? యేసు తనను హింసిస్తున్నటువంటి వారిని వారేం చేస్తున్నారో వారు ఎరుగరు గనుక వారిని క్షమించమని దేవుడికి ప్రార్థన చేశాడు. ఆ లక్షణం మనం నేర్చుకోగలుగుతున్నామా? నిన్న నాకు వాట్సాప్లో ఎవరో అంటే ఇండియా నుండి ఒక చిన్న క్లిప్ పంపించారు, వీడియో క్లిప్. మీకు తెలుగు టాలీవుడ్ పరిచయం ఉంటే కీరవాణి అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, మీకు బహుశా ఆయన పరిచయం అనుకుంటాను, మీరు సినిమా చూసే వాళ్ళైతే పరిచయం ఉంటుంది. సరే, కీరవాణి ఒక మ్యూజిక్ షోలో ఈ రకంగా చెప్తున్నాడు, ఆ క్లిప్లో ఉంది. ఆయన ఏమంటాడంటే, నేను మన దేవుళ్లను మన దేవతలను పూజిస్తాను, అన్నిటినీ పాటిస్తాను, కాకపోతే నాకు ప్రపంచం అంతట్లో యేసుక్రీస్తు అంటే విపరీతమైనటువంటి భక్తి, గౌరవం, అభిమానం ఉంది. ఎందుకంటే ఈ దేవతలు దేవుళ్ళు అనబడేటువంటి వారు ఎవ్వరిలో కూడా కనిపించినటువంటి గొప్ప క్షమాగుణం క్రీస్తులో అద్భుతంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అది నన్ను క్రీస్తు వైపు ఆకర్షించింది. కనుక నేను ప్రతి పాట ప్రాక్టీస్ చేసినప్పుడు, మ్యూజిక్ కట్టాల్సి వచ్చినప్పుడు, దాన్ని పాడించాల్సి వచ్చినప్పుడు నా మనసులోనే యేసుక్రీస్తు ప్రభువుని స్మరించుకుని ప్రేయర్ చేసుకుని ఆ తర్వాత మొదలు పెడతాను అంటాడు. చాలామంది ఆయన్ని అప్పుడే క్రిస్టియన్ అయిపోయాడు అని అనుకున్నారు, కానీ ఆయనకి క్రిస్టియన్ కాలేదు. ఆయనకి క్రైస్ట్ అంటే అభిమానం. ఈజ్ అన్ అడ్మైరర్ ఆఫ్ క్రైస్ట్, ఈజ్ నాట్ అ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. దాంట్లో మనం ఏం చూస్తున్నాము అంటే, అన్యులు కూడా క్రీస్తులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలని గుర్తించారు. ఈ మధ్య ఒక టీవీ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ, ఇది కూడా ఎవరో పంపించారు నాకు, నేను టీవీ చూడను, మీరు టీవీ చూస్తారేమో అని మీరు అనుకుంటే ఇది కూడా, ఈ క్లిప్ కూడా వాట్సాప్లో ఎవరో పంపించారు నాకు. రామ్ గోపాల్ వర్మ మరి సాక్షి టీవీలో అనుకుంటాను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన ఏమంటాడంటే, ప్రపంచం అంతట్లోకెల్లా పవర్ఫుల్ దేవుడు ఒక్కడే ఉన్నాడండి, ఆయనే జీసస్ క్రైస్ట్ అండి. నాకు దేవుడు అంటే విశ్వాసం లేదండి, నేను యాజ్ గుడ్ యాజ్ ఎ ఏథిస్ట్, కాకపోతే నాకు యేసు ప్రభు అంటే మరి అభిమానం, ఇష్టం. ఎందుకంటే యేసు ప్రభువుని బట్టి అమెరికా దీవించబడింది, యేసు ప్రభువుని బట్టి అమెరికా సూపర్ పవర్ నేషన్ అయింది. అంటే మన ఇండియాలో ఇంతమంది ఉండి కూడా మన ఇండియా ఇంకా డౌనే. ఆయన చెప్పడం చూడండి, యేసు ప్రభువుని బట్టి అమెరికా అంత పైకి వచ్చిందంటే యేసు ప్రభుకే నిజంగా పవర్ ఎక్కువ ఉండాలి. సో నాకేమన్నా కొంచెం ఇబ్బంది అయిపోతే నేను అమెరికాకి వెళ్ళిపోయి యేసు ప్రభువుని కొలుస్తాను, కానీ ఇండియాలో ఉండను అంటాడు. సో ఈయన ఇంకొక అడ్మైరర్ అనమాట. వీళ్ళందరికీ యేసు ప్రభువులో ఏవో కొన్ని లక్షణాలు నచ్చుతున్నాయి, వాళ్ళు ఆకర్షించబడుతున్నారు. కాకపోతే వాళ్ళు ఇంకా పాప క్షమాపణ పొందలేదు, మారు మనసు పొందలేదు, నూతన జన్మ అనుభవంలోనికి రాలేదు, క్రీస్తు శిష్యులు అవ్వలేదు, ఆయన యొక్క అనుచరులుగా మారలేదు. నా లోకమే యేసు ప్రభువులో ఎన్ని మంచి లక్షణాలు చూస్తుంటే, నా పాయింట్ ఇప్పుడు వస్తున్నాను అసలు పాయింట్కి. నా పాయింట్ ఏంటంటే, మనము దేని చేత ఆయన దగ్గరికి ఆకర్షించబడుతున్నాం? మనల్ని ఆయనలో ఉన్నటువంటి ఏ గుణాలు ప్రభావితం చేస్తున్నాయి, మనల్ని ఏవి ప్రేరేపిస్తున్నాయి, మనము ఏ రకంగా ప్రభువును పోలినటువంటి వారంగా ఉండాలని ఆశపడుతున్నాం, ఏది మనల్ని ప్రభువుకు మరి సన్నిహితంగా తీసుకుని వచ్చి జీవింప చేస్తుంది అనే ఆలోచన తప్పకుండా మనకి రావాలి. ఈ మధ్య నేను యూత్కి ఎక్కువ మినిస్ట్రీ చేస్తాను కనుక, ముఖ్యంగా యూత్ ఒక్క విషయంలో చాలా విపరీతంగా శోధించబడుతున్నారు. ఆ విషయం ఏంటో నేను చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు రాసే మెయిల్స్, వాళ్ళు నాతో మరి నేను ప్రైవేట్గా వాళ్ళకి టైం ఇచ్చినప్పుడు చెప్పుకునేటువంటి విషయాలు చాలా భయంకరమైనటువంటి విషయాలు. అంత రియల్ బ్యాటిల్ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు కూడా యవ్వనంలో ఉన్నప్పుడు చాలా బలంగా శోధించబడ్డాడు. కాకపోతే బైబిల్ ఏం చెప్తోంది? ఆయన శోధించబడ్డాడు కానీ పాపము చేయలేదు. సో ఈ రోజున యంగ్ పీపుల్కి రోల్ మోడల్ ఎవరు? యేసుక్రీస్తే. యంగ్ పీపుల్ ఫాలో అవ్వాల్సినటువంటి గ్రాండ్ ఎగ్జాంపుల్ ఎవరు? యేసుక్రీస్తే. ఆయన అంత పవిత్రంగా జీవించగలిగినప్పుడు, ఆయన ప్రతి శోధనను జయించగలిగినప్పుడు మనం ఎందుకు జయించలేము? ఎందుకంటే మీరు బైబిల్ని, న్యూ టెస్టమెంట్ని జాగ్రత్తగా చదివితే యేసులో ఉన్నటువంటి ఆత్మను దేవుడు మనలోనికి కూడా పంపించాడు. యేసును నడిపించినటువంటి ఆత్మను హెబ్రీ 9:14 ప్రకారము నిత్యమైన ఆత్మ ద్వారా యేసుక్రీస్తు సిలువ మరణానికి నడిచి వెళ్ళిపోయాడు.
అంత గొప్పగా పరిశుద్ధాత్ముడు యేసును నడిపించగలిగినప్పుడు మనల్ని కూడా అదే ప్రకారం నడిపించగలడు. కాకపోతే యేసు ప్రభు తను తాను సంపూర్ణంగా ఆత్మ నడిపింపునకు అప్పగించుకున్నాడు. మనము ఇంకా ఆ స్థాయికి రాలేదేమో, అందుకనే మన జీవితంలో ఇంకా శోధించబడిన ప్రతిసారి పడిపోతున్నామేమో. నేను రోమన్స్ 13:14 అంటే నాకు చాలా ఇష్టము. ఒక్కసారి ఆ మాట చదువుదాం మనం. రోమా 13:14 నా జీవితంలో నన్ను చాలా బలపరిచిన వచనం అది. కొన్ని సంవత్సరాల క్రితము, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. చాలా అంటే చక్కని మాట అన్నమాట. గంభీరమైన భావగర్భితమైన, అంటే ఇట్ ఈస్ ప్రెగ్నెంట్ విత్ లాట్ ఆఫ్ మీనింగ్. దాంట్లో రెండు విషయాలు. ఒకటి యేసుక్రీస్తును ధరించుకోవడం అన్నమాట. యేసుక్రీస్తును ధరించుకున్నప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చుకునే విషయంలో మనం శరీరానికి సంబంధించిన ఆలోచనలు చెయ్యం. సో రోమన్స్ 13:14 ఉన్నటువంటి గొప్ప సత్యం ఏంటంటే మనం కాన్స్టెంట్గా వీ నీడ్ టు పుట్ ఆన్ క్రైస్ట్. ఇప్పుడు మీరు నెక్స్ట్ వింటర్ రాగానే మీరు ఏం చేస్తారు, అందరూ జర్కిన్లు లేకపోతే కోట్లు ఫుల్లీ కవర్ చేసుకోవడానికి వేసేసుకుంటారు. సో మనము మన జీవితంలో క్రైస్ట్ని ధరించే వారిగా ఉండాలి. నేను మొన్నే బ్రదర్ విజయ్ ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అడిగేది వైఫై పాస్వర్డ్లే కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్, అంత కనెక్టివిటీ అయిపోయిందనమాట మనకి. సో నేను బ్రదర్ విజయ్ని అడిగాను, మీ యొక్క వైఫై యూజర్ నేమ్ పాస్వర్డ్. ఆయన వైఫై యూజర్ నేమ్ ఏంటో తెలుసా, రోమన్స్ 13:14. పాస్వర్డ్ నేను చెప్పను మీకు, యూజర్ నేమ్. అది నిజంగా నన్ను చాలా సంతోషానికి గురి చేసింది. అంటే బ్రదర్ విజయ్ అది పెట్టారో సిస్టర్ శోభా పెట్టారో నాకు తెలియదు, లేకపోతే ఇద్దరు కలిసి పెట్టారో, మీరు పెట్టారా? ఓకే, ఆయన పెట్టారంట. బాగా ఆలోచించి పెట్టారు. ఎందుకంటే నెట్ అది నెట్ అంటే తెలుసు కదా మీకు, వల. సో ఇంటర్నెట్లోనికి మనం వెళ్ళి రావడం అంటే దాన్ని జాగ్రత్తగా వాడుకోవడం అనడం చాలా అవసరం. సో ఆయన ఎంత చక్కని వచనం పెట్టారో చూడండి. మామూలుగా చాలామంది ఆ రకంగా ఆలోచించరు, కానీ ఆయన రోమన్స్ 13:14 పెట్టారంటే ఎవ్రీ టైమ్ యూ ఆర్ ఆన్ ద నెట్, ఎవ్రీ టైమ్ యూ గో ఆన్లైన్, యూ షుడ్ కీప్ దిస్ ఇన్ మైండ్ దట్ పుట్ ఆన్ క్రైస్ట్ జీసస్ అండ్ డూ నాట్ మేక్ వే ఫర్ యువర్ ఫ్లెష్ టు బి ప్యాంపర్డ్. నీ శరీరాన్ని తుచ్చమైన రీతిలో తప్పుడు విషయాలతో తృప్తిపరచుకోవడానికి, సుఖపెట్టుకోవడానికి ఆలోచన చెయ్యకూడదు. సో మన ప్రభు అయినటువంటి యేసును మనం ఎందుకు అనుసరించాలి అంటే, ఆయన్ని అనుసరించకపోతే, ఆయన అడుగుల్లో అడుగులేసి నడుచుకోకపోతే మనం ఆయనకు నిజమైనటువంటి ఫాలోవర్స్గా ఉండలేం. ఆ పరిశుద్ధమైనటువంటి దేవుణ్ణి మనం లోకానికి చూపించుట కష్టం. రెండు విషయాలు ఇక్కడ నేను చెప్పి ముందుకెళ్ళిపోతాను. మన యోహాను సువార్త 1:14 ఒక మాట ఉంది, ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకంలోనికి వచ్చాడంట. సో రెండు ఐ థింక్ మనకి ఈ చివరి దినాల్లో చాలా అవసరం. ఒకటి గ్రేస్, రెండు ట్రూత్. గ్రేస్ అండ్ ట్రూత్. సో వీ మస్ట్ షో గ్రేస్ అండ్ షేర్ ట్రూత్. క్రైస్ట్ ఫాలోవర్గా క్రైస్ట్ని మనము కలిగి ఉన్నప్పుడు, అనుసరిస్తున్నప్పుడు మన లైఫ్లో, మన రిలేషన్షిప్స్ అన్నిట్లో, మన ఓన్ ఫ్యామిలీలో గ్రేస్ని చూపించాలి, ట్రూత్ని మనం ప్రకటించాలి. అలాగే ఇతరులతో మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాల్లో కూడా గ్రేస్ని చూపించాలి, ట్రూత్ని మనము షేర్ చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు బ్యాలెన్స్ లేనప్పుడు ఏమైపోతుందంటే ఎక్కువ గ్రేస్ని ఇచ్చేస్తాము. అందుకనే చూడండి, చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల్ని డిసిప్లిన్ చేయకుండా గ్రేస్ అపాన్ గ్రేస్, గ్రేస్ అపాన్ గ్రేస్, వన్ డే దే విల్ బ్రింగ్ సచ్ ఎ షేమ్ దట్ దీస్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫేస్ టు షో టు ద వరల్డ్. అట్లా మరీ గ్రేస్ ఇవ్వడం మంచిది కాదు, అండ్ మరీ గ్రేస్ లేకుండా ఎప్పుడు చూసినా ట్రూత్ 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 అని వాళ్ళని కంప్లీట్గా రుద్దేయడం కూడా మంచిది కాదు. రెండింటిని కూడా మనం సమపాళ్లలో లోకాంతో పంచుకోవాలంటే క్రీస్తును అనుసరించేటువంటి వారంగా మనం ఉండాలి. ఒక దేశంలో ఒక మిషనరీ ఒక అన్యుడికి గాస్పల్ ట్రాక్ట్ ఇచ్చాడంట. గాస్పల్ ట్రాక్ట్ ఇవ్వగానే అతడు తీసుకొని అన్నాడంట, థ్యాంక్ యూ ఫర్ దిస్ ట్రాక్ట్, నౌ ఐ విల్ వాచ్ యువర్ ట్రాక్స్ అండ్ డిసైడ్ అబౌట్ బికమింగ్ ఎ క్రిస్టియన్ అని. నౌ ఐ విల్ వాచ్ యువర్ ట్రాక్స్ and then decide about becoming a Christian. So many people out there, they are keenly observing us, watching us closely, and if we can show, reveal, manifest Christ in and through our lives, they can be attracted to him and they can also be changed.
సో అది ఇన్ ఎ వే, దట్ ఈస్ వన్ వే వీ కెన్ ఫాలో క్రైస్ట్. ఇంకొక 1 or 2 నేను చెప్పి ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. జాన్ 12:26. యోహాను 12:26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. యేసుక్రీస్తు ప్రభు సేవను గురించి మాట్లాడుతున్నాడు. సో బేసికలీ ఎవరైనా ఆయన్ని సేవించాలంటే ఆయన్ని వెంబడించేటువంటి వ్యక్తిగా ఉండాలని బైబిల్ మనకు చెప్తోంది. నిజంగా నా ప్రియ సహోదరులారా, ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మన హార్ట్ సర్వీస్ అంటే మన హృదయపూర్వకమైనటువంటి సేవకు దేవుడు మాత్రమే అర్హుడు, ఇంకెవ్వరూ అర్హులు కారు. కాకపోతే చాలాసార్లు మనము దేవుడికి ఇవ్వాల్సినటువంటి సేవను ఇవ్వాల్సిన స్థాయిలో ఇవ్వము, ఇవ్వాల్సిన రీతిలో ఇవ్వము. అండ్ ఎంతోమంది అట్లాంటి ఆలోచన లేకుండానే జీవిస్తారు. కొంతమందికి దేవుడి సేవ అంటే చర్చిలో ఆ పని ఈ పని చేయడం, అది కూడా దేవుడి సేవలో భాగమే. కానీ దేవుడు కోరుకునేటువంటి సేవ ఎట్లాంటిదంటే మన జీవితంలో అది ఒక భాగముగా ఉండాలి. ఏదో ఒక అకేషన్ లేకపోతే ఒక ప్లేస్కే పరిమితమైనటువంటి సేవగా కాదు. అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ షుడ్ బీ అ సర్వీస్ అంటు గాడ్. ఆ రకమైనటువంటి సేవను ప్రభువు తన శిష్యుల దగ్గర కోరుకుంటున్నాడు. ఆ రకంగా ఉంటే మీరు మీ వర్క్ ప్లేస్లో దేవుణ్ణి సేవించగలరు, మీరు మీ కిచెన్లో దేవుణ్ణి సేవించగలరు, మీరు ప్రతి చోట దేవుణ్ణి సేవించగలరు. అంటే దేవుణ్ణి సేవించడానికి అనేక రకాలైనటువంటి అవకాశాలు దేవుడు మనకిస్తాడు. 2 మాటలు బైబిల్లో యేసు ప్రభు చెప్పాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. సో ఎప్పుడైతే మనం ఆ రోల్ని ఫుల్ఫిల్ చేస్తామో, మన రెస్పాన్సిబిలిటీని మనము ఫుల్ఫిల్ చేస్తామో, మనము దేవుడి సేవ చేస్తున్నట్లు. లోకములో ఉప్పుగా ఉండడం చాలా గొప్ప విషయం. అది ఈ రోజున సమాజం చెడిపోతుంది, సమాజం చెడిపోతుంది, సమాజం చెడిపోతుంది అని మనం వాపోతూ ఉంటాం, వారి కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ సమాజం చెడిపోకుండా మనం పోషించాల్సినటువంటి పాత్రను మనం పోషించకుండానే ఉంటాం. అందుకనే ఒక ఆయన అన్నాడు, ద ఫాల్ట్ లైస్ విత్ ద సాల్ట్ అన్నాడు కదా. ద ఫాల్ట్ లైస్ విత్ ద సాల్ట్. సాల్ట్ కరెక్ట్గా ఉంటే, సాల్ట్ పని చేయడం మొదలు పెడితే, సాల్ట్ దేవుడిని మరి సేవిస్తూ ఉంటే సొసైటీ పాడైపోదు. అండ్ లైట్ కరెక్ట్గా ఉంటే సొసైటీలో చీకటి అనేది ఉండదు. సో ప్రభువును మనం సేవించినప్పుడు ప్రభు మనకిచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మనం వినియోగించుకుంటాం. మనకున్నటువంటి స్కిల్ గురించి, మనకున్నటువంటి విజ్డమ్ గురించి, మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ గురించి, మనకున్నటువంటి టాలెంట్ గురించి, ఎబిలిటీ గురించి, గిఫ్టింగ్ గురించి మనం ఆలోచించాం. 2 ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకటి గాడ్స్ గ్రేస్, రెండవది అవర్ విల్లింగ్నెస్. ఈ 2 చాలు దేవుడి సేవ చేయడానికి. చాలామంది ఈ రోజున దేవుడి చేత వాడబడేటువంటి వాళ్ళు మిస్ఫిట్లు అనమాట, కంప్లీట్ మిస్ఫిట్లు. అంటే వాళ్ళంతట వాళ్ళు దేవుడి కోసం ఏమీ చేయలేరు. దాంట్లో నంబర్ 1 నేను. అయితే దేవుడి సేవ చెయ్యాలి అనేటువంటి పిలుపు వచ్చినప్పుడు, దేవుడి సేవకు మనల్ని మనం అప్పగించుకుంటే మాత్రం చాలా అద్భుతంగా దేవుడి సేవ చేయడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఏ రకంగా మనం చేయొచ్చు అంటే 3 రకంగా చేయొచ్చు. ఒకటి, శిష్యులను చేయమన్నాడు. ఈ శిష్యులను చేయడం అనేది ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి విషయం అన్నమాట. ఎవరు శిష్యుల్ని చేస్తారు అనే ప్రశ్న వేశారనుకోండి, ఎవరైతే శిష్యులుగా ఉన్నారో వారే ఇతరులను శిష్యులుగా చేస్తారు. A disciple alone can reproduce a disciple. So if I am not a disciple, I cannot make disciples. If you are not a disciple, you cannot make disciples. So when you become a disciple of Christ, you will be used by God's Holy Spirit to make others as disciples of Christ. రెండవది, by spreading the message. ఆయన వాక్యాన్ని ఇతరులకు ప్రకటించడం ద్వారా. దేవుడి వాక్యాన్ని చెప్పడం అంటే ఏదేదో అనుకుంటారు. దానికి సెమినరీ ట్రైనింగ్ కావాలి, దానికి బైబిల్ అంతా తెలిసి ఉండాలి, దానికి ఇంకా అని అనుకుంటారు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు గుర్తు చేస్తాను. సమారిటన్ ఉమెన్, సమరయ స్త్రీ గురించి మనందరికీ తెలుసు కదా. ఆమె ఎంతకాలం తర్వాత పోయి యేసుక్రీస్తు ప్రభు గురించి తనకున్నటువంటి ఆ గ్రామస్తులకు ప్రకటించింది? ఎన్ని సంవత్సరాల తర్వాత? ఎన్ని మాసాల తర్వాత? ఆర్ సేమ్ డే సేమ్ అవరా? ఇమీడియట్లీ యేసు ప్రభువుని కలుసుకుంది, వెంటనే పోయి చెప్పేసింది. టౌన్ అంతా టామ్ చేసేసింది, టౌన్ అంతా కదిలి వచ్చేసింది. యాక్చువల్గా ఆమె గురించి ఆలోచించండి, ఆమెకున్నటువంటి రెప్యుటేషన్ ఎంత దారుణమైనటువంటి రెప్యుటేషన్. అయినా కూడా ఆమె పోయి అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినప్పుడు, దేవుడు మనకిచ్చినటువంటి మన ప్రివిలేజ్డ్ పొజిషన్ నుండి మనం ఎందుకు ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేయలేము?
చాలా అద్భుతమైన రీతిలో ప్రభు కొరకు మనుషులు వాడబడుతున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఇస్లామిక్ కంట్రీస్లో, ముఖ్యంగా ఇరాన్ గురించి నేను విన్నప్పుడు, కొన్ని వీడియోస్ చూసినప్పుడు, ఇరాన్లో యంగ్ గర్ల్స్ వాళ్ళు యేసు ప్రభు వైపు తిరిగి వాళ్ళు యేసుక్రీస్తు కొరకు స్టాండ్ తీసుకొని వాళ్ళు యేసు యొక్క మెసేజ్ని ఇతరులకు, ప్రాణాలకు తెగించి మరీ ప్రకటిస్తున్నారు. అండ్ దేవుడు వాళ్ళు చేసే ఆ అద్భుతమైనటువంటి స్వీట్ సర్వీస్ని దీవించి అనేకులను ఆయన తన రాజ్యంలోనికి తీసుకుని వస్తున్నాడు. సో అది ట్రూ ఫాలోవర్షిప్ అంటాను. ఎందుకంటే అంత గొప్ప మాస్టర్ గురించి మనకు తెలిసిన తర్వాత ఇఫ్ వి డు నాట్ టేక్ ది ఇనిషియేటివ్ టు సర్వ్ హిమ్, దెన్ ఐ థింక్ దెర్ ఈస్ సంథింగ్ నాట్ రైట్ విత్ అవర్ ఫాలోవర్షిప్. తప్పకుండా అలాంటి మాస్టర్ సేవ చేయడానికి మనం పరుగులు తీస్తాం, ముందుకు వెళ్ళిపోతుంటాం. ఒక పాస్టర్ గారి కొడుకు పాస్టర్ గారి సేవను చూసి అనుకున్నాడంట, చిన్నప్పటి నుండే నేను కూడా మా డాడీ లాగా సేవ చేయాలి, వీలవుతే మా డాడీ కన్నా ఎక్కువ సేవ చేయాలి. అయితే చివరికి సేవ చేద్దాం అనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత డాడీ దగ్గరికి వచ్చి ఏదైనా ఒక్క సలహా నువ్వు నాకు ఇవ్వగలిగితే సేవకు సంబంధించి ఇవ్వు డాడీ అని అడిగినప్పుడు ఆ డాడీ చాలా మంచి సలహా ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, 2 చేయాలి బాబు. ఒకటి, కీప్ క్లోజ్ టు గాడ్, దేవుడికి సమీపంగా ఉండు. రెండవది, కీప్ క్లోజ్ టు మెన్, మనుషులకు సమీపంగా ఉండు. అండ్ దెన్ బ్రింగ్ దెమ్ టుగెదర్ అన్నాడంట. దేవుడికి సమీపంగా ఉండు, మనుషులకు సమీపంగా ఉండు, వారిద్దరిని దగ్గరికి తీసుకొని రా, అదే సేవ అన్నాడంట. చాలా మంచి డెఫినేషన్ కదా సేవకి. అండ్ మనము దేవుడికి సమీపంగా ఉంటే తప్పకుండా దేవుడు మనకు ఎన్నో అవకాశాలు ఇస్తాడు. మనుషుల్ని దేవుడి దగ్గరికి తీసుకురావడానికి మనకు మరి దేవుడిచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తాడు. చివరి విషయము మనము చూసి ముగించేద్దాం. మత్తయి సువార్త 4:19 ఒకసారి వెనక్కి వచ్చేయండి. దాంట్లో యేసుప్రభు ఒక మాట చెప్పారు. ఎవరైతే ఆయన్ని వెంబడిస్తారో వారిని ఆయన ఏం చేస్తారో చెప్పారు. నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లనుగా చేతునని వారితో చెప్పాను. నా వీళ్ళు జాలర్లు, ఫిషర్మెన్, చేపలు పట్టడం వాళ్ళకి స్వతహాగా వచ్చు అనమాట. సో యేసుప్రభు అంటున్నాడు, మీరు నాతో రండి, నన్ను వెంబడించండి, నేను ఇక నుండి మిమ్మల్ని మనుషులను పట్టేటువంటి జాలర్లుగా చేస్తాను, ఫిషర్స్ ఆఫ్ మెన్గా మారుస్తాను. మనం ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని గ్రహించాలి. మనం అనుకుంటాం వీ కెన్ మేక్ అవర్ సెల్ఫ్ సో అండ్ సో సచ్ అండ్ సచ్ అని, మనల్ని మనం ఏదో చేసుకుంటాం అనుకుంటాం. కానీ 2 విషయాలు అక్కడ ఉన్నాయి. ఒకటి, యేసు మనల్ని చేయాలి. అండ్ యేసు మనల్ని చేసినప్పుడు మనము మనుషులను పట్టు జాలర్లుగా తయారవుతాం. యేసు ఎప్పుడు చేస్తాడు? ఆయన వెంబడి మనం వెళ్ళడం మొదలుపెట్టినప్పుడు. ఎప్పుడైతే ఆయనతో మన సహవాసాన్ని మనం పదిలపరుచుకున్నప్పుడు, జాగ్రత్తగా దాన్ని కాపాడుకున్నప్పుడు మనల్ని ఆ రకంగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభుతో నడుస్తున్నప్పుడు జీవితము వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. మామూలుగా లోక సంబంధమైనటువంటి వ్యవహారాలతో ముడిపెట్టుకొని, లోక సంబంధమైనటువంటి విషయాలతో నింపబడి, లోక సంబంధమైనటువంటి వ్యసనాలతో పట్టబడి ఉన్నటువంటి వారు క్రీస్తును వెంబడించలేరు. అందుకనే వారు క్రీస్తు కొరకు మనుషులను పట్టు జాలర్లుగా తయారవ్వరు. వారు సంవత్సరాలు సంఘంలో ఉండొచ్చు, కాకపోతే వారు పెద్దగా ఉపయోగపడరు. మీకు తెలుసో లేదో, నేను పెద్దగా షాపింగ్ అంటే ఇష్టపడను, కాకపోతే నా భార్యకి షాపింగ్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. ఐ థింక్ అదంతా స్త్రీలకి ముందు నుండే ఉన్న బలహీనత ఏమో. సమ్టైమ్స్ నాకు అనిపిస్తుంది, మేబీ గాడ్ మేడ్ విమెన్ ఓన్లీ ఫర్ షాపింగ్. ఏమనుకోకండి విమెన్, మీరు లేకపోతే లోకమే డల్గా, బోరింగ్గా, డ్రైగా అయిపోయేది. బట్ సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ దట్. మేము చూడండి, మగవాళ్ళం డైరెక్ట్గా బట్టల దుకాణానికి వెళ్తే ఏ రంగో ఏ బట్టో ఎంతో 10 నిమిషాల్లో తీసుకొని బయటపడిపోతాం. కానీ మీరు తాండ్లు తీపిచ్చి అన్నీ అక్కడ బయట పెట్టించి మీరు వెళ్ళిపోయిన తర్వాత వాడికి 4 గంటలు పడుతుంది అన్నీ మూట కట్టి వెనక్కి పెట్టడానికి. పోనీ కొంటారా? అది కూడా ఉండదు. సో షాపింగ్ సెంటర్స్లో మామూలుగా ఈ ఒకప్పుడు తాన్లు అమ్మేవారు చూడండి, అట్లాంటి షాప్స్లో అంట కొన్ని బట్టలు షో కేస్లో అట్లా పెడతారంట. పెడితే అవి ఏళ్ళు అట్లాగే ఉండిపోతాయంట, సంవత్సరాలు. వాటిని బహుశా ఆ కలర్ నచ్చకో, ఆ ఫ్యాబ్రిక్ నచ్చకో కొనరు, అవి అట్లాగే ఉండిపోతాయంట. సమ్టైమ్స్ నాకు అనిపిస్తుంది కొంతమంది క్రిస్టియన్స్ చర్చ్లో అట్లాగే ఉండిపోతారు. దేవుడి చేత వారు ఏ రకంగా కూడా ఎవరికి ఉపయోగపడినటువంటి స్థితిలో ఉండిపోతారు. ఎందుకంటే వారు ఎన్నడూ ఆయన్ని వెంబడించాలి, ఆయన కొరకు మేము ఫలించాలి అనేటువంటి ఉద్దేశంతో లేరు.
పేతురు యోహాను సువార్తలో ఒక మాట అడుగుతాడు. యేసుప్రభు ఆయన ఏం చేయాలో చెప్పాడు. మీకు అది గుర్తుంటుంది. యేసుప్రభు పేతురు దగ్గరికి వచ్చి, నీవు నా కోసం మరి నా గొర్రెలను మేపు, నా గొర్రె పిల్లలను మేపు, నా యొక్క గొర్రెలను కాయు అని చెప్తాడు. చెప్పిన తర్వాత 21st చాప్టర్ యోహాను 21లో అదంతా చెప్పిన తర్వాత పీటర్ యొక్క ఫ్యూచర్ గురించి కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత పీటర్ 21వ వచనంలో అంటాడు, ఆ పక్కన ఉన్నటువంటి ఇంకొక శిష్యుడిని చూపిస్తూ, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేనొచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే అది నీకేమి, నీవు నన్ను వెంబడించమనను. సో చాలాసార్లు మనకు క్యూరియాసిటీ ఏంటంటే, ఈయన ఏం చేస్తాడు, ఆమె ఏం చేస్తుంది, ఆయన సేవ ఎట్లా ఉంటుంది అని మనం ఆలోచిస్తుంటాం. కానీ దేవుడు మన గురించి ఫోకస్డ్గా ఉన్నాడు, మనకి పని అప్పగించాడు, మనం చేయాల్సింది మనము చేయడానికి మనల్ని పురికొల్పుతున్నాడు అనేది మనం మర్చిపోతాం. సో మన సహోదరుడు, మన సహోదరి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు బాధ్యులు, కాకపోతే మనము చేయాల్సినటువంటి దాన్ని మనము చేయాలి. అందుకనే యేసుప్రభు అంటున్నాడు, నీవు నన్ను వెంబడించుము అని. సో ఈ రోజున మనము వాళ్ళు చేయట్లేదు, వీళ్ళు చేయట్లేదు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు అనుకునే కన్నా, నేను చేస్తున్నానా, నేనెందుకు చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో ప్రభు కొరకు ముందుకు సాగి ఆయన్ని వెంబడించే వారంగా ఉంటే అద్భుతంగా మన జీవితము దేవుడి రాజ్యం కొరకు ఉపయోగపడుతుంది. అండ్ యేసుక్రీస్తును మన ప్రభువుగా, మన రక్షకుడిగా, మన దేవుడిగా హెచ్చించినటువంటి వారం అవుతామని నేను నమ్ముతున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి, నేను వాటిని టచ్ చేయట్లేదు. మీరు న్యూ టెస్టమెంట్ చదువుకోండి, దేవుడు మీకు ఆ విషయాలను నేర్పిస్తాడు. ఈ రియల్ స్టోరీతో నేను ముగిస్తాను. ఒక ఇస్లామిక్ నేషన్లో నాజీ అనేటువంటి ఒక యవ్వనస్తుడు ముస్లిం యేసుప్రభువుని గురించి విన్న తర్వాత రహస్యంగా బైబిల్ తెచ్చుకొని చదవడం మొదలుపెట్టాడు. ఆ బైబిల్లో ఉన్నటువంటి బోధ అతని హృదయాన్ని క్యాప్టివేట్ చేసేసింది. అతడు 12వ సంవత్సరం కల్లా ఖురాన్ని పూర్తిగా బట్టి కొట్టాడు. అంటే బై హార్ట్ ఖురాన్ అరబిక్ భాషలో అతనికి వచ్చు. కాకపోతే బైబిల్ మొట్టమొదటిసారి చదివినప్పుడు అది ఆయన హృదయాన్ని క్యాప్టివేట్ చేసేసింది అనమాట. ఖురాన్లో ఎన్నడూ ఆయనకి రానటువంటి ఫీలింగ్ బైబిల్ ఫస్ట్ ఇన్స్టెన్స్లోనే ఇచ్చింది. దాంట్లో ఏదో రియాలిటీ ఉంది, దాంట్లో ఏదో ట్రూత్ ఉంది, దాంట్లో దేవుడితో తనకేదో రిలేషన్షిప్ కలిగి ఉండొచ్చు అనేటువంటి విషయం ఉందని ఆయన గుర్తించిన తర్వాత దేవుని ఆత్మ ద్వారా మారుమనసు పొంది రక్షింపబడ్డాడు. రక్షింపబడిన తర్వాత ఇక బైబిల్ని రోజు చదవడం మొదలుపెట్టాడు. తన జీవితంలో ఎక్కడెక్కడ మార్పులు చేసుకోవడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి తన వైఫ్కి వచ్చి చెప్పాడు, నేను ఇట్లా కన్వర్ట్ అయిపోయాను, క్రిస్టియన్ అయిపోయాను అని చెప్పినప్పుడు వైఫ్ ఒక డివౌట్ ముస్లిం అనమాట. వెంటనే ఆ విషయాన్ని తీసుకుపోయి తన తండ్రికి చెప్పింది. తండ్రి వెంటనే పోయి లోకల్ ముల్లాకి చెప్పాడు. ముల్లా దాని గురించి తెలియగానే, ఆ దేశంలో పరిస్థితి ఏంటంటే ఎవరైనా ఇన్ఫిడెల్గా మారిపోతే, అంటే ఇస్లాంని వదిలి వేరే మతం వైపు వెళ్ళిపోతే వారిని వెంటనే చంపేయాలి. కొన్ని రోజుల తర్వాత ఈ యవనస్తుడు నాజీ అనేటువంటి యవనస్తుడి యొక్క బాడీ ఒక స్లీపింగ్ బ్యాగ్లో దొరికింది. ఆ స్లీపింగ్ బ్యాగ్ తెరిచి చూస్తే ఆయన బైబిల్ ఆయన ఛాతీకి టేప్ వేసి పెట్టుంది. ఈ బైబిల్ గుండానే ఆయన హార్ట్లోనికి బుల్లెట్ కొట్టి ఉంది. బహుశా ఆ స్టోరీ ఎట్లా ఎండ్ అవుతుందంటే, ఆయనకు అవకాశం ఇచ్చుంటారు, లీవ్ ద బైబిల్ అండ్ వీ విల్ స్పేర్ యువర్ లైఫ్, లీవ్ క్రైస్ట్ అండ్ యూ విల్ లివ్. ఆయన అనుంటాడు, ఐ విల్ నాట్ లీవ్ క్రైస్ట్, ఐ విల్ నాట్ లీవ్ మై మాస్టర్, మై సేవియర్, మై గాడ్ అని ఉంటాడు. సో ఆయనకి బైబిల్ అక్కడ పెట్టి టేప్ వేసి బైబిల్ గుండానే ఆయన హార్ట్ని బ్లాస్ట్ చేశారు. అది ట్రూ ఫాలోవర్షిప్ అనమాట. అంటే దట్ డజంట్ మీన్ దట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ గోయింగ్ టు టేక్ ద బుల్లెట్స్, కానీ దట్ ఈస్ ట్రూ ఫాలోవర్షిప్. అది రియల్గా క్రీస్తు కొరకు జీవించుట, అనుసరించుట అంటే అర్థం. బైబిల్లో ఆ రకంగా మనం ఆ 12 మందిని కూడా చూస్తాం. ఎక్సెప్ట్ వన్, జాన్ ద బిలవర్డ్, అందరూ కూడా చాలా దారుణమైన రీతిలో ప్రభువును అనుసరిస్తూ చనిపోయారు. కానీ వారి యొక్క రక్తము అనేకులు క్రీస్తు దగ్గరికి, క్రీస్తు రాజ్యంలోనికి రావడానికి ఉపయోగపడింది. సో నన్ను అడిగితే నేను అంటాను, ఎవరికి ఉపయోగపడకుండా 80 ఏళ్ళు బతికే కన్నా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఎవరికి ఉపయోగపడకుండా 80 ఏళ్ళు బతికే కన్నా నలుగురికి ఉపయోగపడుతూ 40 ఏళ్ళు బతకడం మిన్న కదా. ఎందుకంటే ఇటర్నిటీ ఈజ్ అవర్స్. సో థింక్ అబౌట్ దట్. ఫాలోయింగ్ క్రైస్ట్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్, but it is the only thing that God wants us to do, and if we will, He will give us the grace and the strength and the wisdom to do all that He wants us to do. ప్రార్థన చేద్దాం. నా వెంబడి రండి అని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు.
ఏ రకంగా ఆయన్ని వెంబడించాలో వాక్యంలో మనకి స్పష్టంగా చెప్తున్నాడు. మీరు దేవుడితో మీకున్నటువంటి విశ్వాస జీవితంలో, సహవాసంలో మరి అనుచరులుగా ఎంత మట్టుకు నమ్మకంగా ఆయన అనుసరిస్తున్నారో మీకు తెలుసు. దేవుడి ఎదుట మీరు మీ జీవితాన్ని పరిశీలన చేసుకోండి అండ్ ప్రభువును అనుసరించేటువంటి వారిగా ఉండండి. అతి త్వరలో ప్రభు తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన ముందు నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అనేటువంటి ప్రశంస మనం పొందాలి తప్ప మరో రకంగా మనం ఉండకూడదు. పరిశుద్ధుడైన మా తండ్రి, మరి ఈ రాత్రి మరొకసారి మీ వాక్యమును బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్యము మా కొరకు, మా ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు, మేము మీతో జీవించే జీవన విధానం కొరకు ఇవ్వబడింది కనుక మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి, విత్తబడినటువంటి మీ మాటలు ప్రతి హృదయంలో ఫలింప చేయండి. ప్రతి ఒక్కరూ నీకు నిజమైన అనుచరులుగా మారునట్లు మీ కార్యము జరిగించి మీరే మహిమ పొందమని హెవెన్లీ గ్రేస్ చర్చ్ని, మరి లీడర్స్ని, సంఘ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మరి మీటింగ్స్లో పాల్గొనడానికి వచ్చిన ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ మీ ప్రియ బిడ్డలుగా, మీకు మిక్కిలి అన్యోన్యమైన సహవాసంలో జీవించే శిష్యులుగా వారిని దీవించమని, వారికి ఉన్నటువంటి అన్ని ఆటంకాలు, సమస్యల నుండి వారిని పైకి లేవనెత్తి అధిగమించి వారు మిమ్మల్ని మహిమపరచగలిగినట్లు కృప దయచేయమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.